12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన చింతకుంట హత్య కేసుల్లో 12 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 2012 ఫిబ్రవరి ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి నలుగురిని కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనలో కృష్ణారెడ్డితో పాటు అతని భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జునారెడ్డి, మామ రామి సుబ్బారెడ్డి మృతి చెందారు. ఈ కేసుల్లో ఆళ్లగడ్డ పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ సమయంలో 7 మంది నిందితులు మృతి చెందారు. మిగతా 12 మందిపై సాక్ష్యాలు రుజువు కావడంతో జీవిత శిక్ష విధిస్తూ 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా తీర్పు చెప్పారు. నిందితులు కుందూరు రామిరెడ్డి, ఇంతటి శివసుమారెడ్డి, మాయిసాం గారి హుసేన్ వలి, కమాల్ వలి, కమ్మూజా గారి చిన్న బాబువలి, మాదిగ పెద్ద ఆంకాలు, పుట్టసాయి గారి పల్కర్ వలి, లాత్యుమాల శ్రీను, ఉయ్యాలవాడ చాంద్ బాషా, కమ్ముబాయ్ గారి మహబూబ్ బాషా, లక్కు శ్రీను, కమ్ముబాయ్ గారి బాబు బాషా. ఈరోజు నంద్యాల కోర్టులో గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన డబుల్ మర్డర్ కేసు, చింతకుంట్ల డబుల్ మర్డర్ కేసు విషయంలో కొంతమందికి శిక్ష పడడము, లైఫ్ ఈరోజు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చట్టాన్ని అందరూ గౌరవించాలా, చట్టము తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవించి తీరాల్సిందే. కానీ ఇదే చట్టము న్యాయ పోరాటము కేవలము కింది స్థాయి వరకే కాకుండా పై స్థాయికి వెళ్ళి న్యాయం దొరికేంత వరకు కొట్లాడడానికి కూడా అదే చట్టము అవకాశం కూడా ఇచ్చింది. ఎవరైతే ఈరోజు ఈ ఏరియా చాలామంది అనుకోవచ్చు, శిక్ష పడిన వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఏంటి దీంట్లో అనేది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడో జరిగిన ఫ్యాక్షన్ కుటుంబాలు అన్నీ చాలా వరకు కొన్ని వందల వేల ఫ్యాక్షన్ కుటుంబాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో జరిగిన ఫ్యాక్షన్కి ఈరోజు తీర్పు రావడము, ఈరోజు దాదాపుగా 12 మందికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడము. వీళ్ళందరూ కూడా గతంలో ఇరు పార్టీలు అంటే శిక్ష పడిన వాళ్ళు, శిక్ష పడని వాళ్ళు, కేసు కొట్టేపించుకున్న వాళ్ళు అందరు దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం ఉన్నారు, వైసీపీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏదేమైనా ఆ కుటుంబాలు ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని, ఇందాక చూసాం చిన్న చిన్న పిల్లలు వచ్చి మమ్మల్ని పట్టుకొని మా నాన్న కావాలా అది ఇది అని చెప్పి చాలా బాధపడ్డారు. డెఫినెట్గా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకోవడం ఎట్లాగో మా బాధ్యత, అది మేము చూసుకుంటాము. ఈ శిక్ష పడిన వాళ్ళకు కూడా తర్వాత న్యాయ పోరాటము విషయంలో కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి న్యాయం దొరికేంత వరకు మేము కూడా వెంటనే ఉండి, అసలు ఇది డీటెయిల్గా ఇంకా డెప్త్గా హైకోర్టులో వాదనలు వినిపించేలాగా, ఎందుకంటే ఇక్కడెక్కడెక్కడ చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినవి కూడా హైకోర్టులో మేము అవి కూడా పెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి డెఫినెట్గా ఈ కుటుంబాలని న్యాయం జరిగేటట్టుగా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని ఇక్కడున్న కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాము. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళలో ఒక కుటుంబ సభ్యురాలుగా నేను కూడా డెఫినెట్గా ఫాలోఅప్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మేము కూడా మా రాజకీయ పద్ధతులు అంటే మార్చుకోవాలి, అంటే దానికి దీనికి సంబంధం లేదు, రాజకీయ పద్ధతులు కొన్ని మేము కూడా మార్చుకోవాలా.
ఎందుకంటే మరీ ఎక్కువ మంచితనం కూడా కష్టమైపోతుంది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎవరు ఇబ్బంది పడకుండా మేము కూడా రాజకీయాలు చేస్తాము. నా కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికి కూడా ఒక భరోసా, ఒక నమ్మకం ఇవ్వడమే కాకుండా రేపటి నుంచి డెఫినెట్గా మా తరపు నుంచి రాజకీయాలు మార్పులు డెఫినెట్గా ప్రజలు, మా ప్రత్యర్థులు, మీడియా మిత్రులు, అన్ని పార్టీలు చూడబోతారు. మేము కూడా ఎంతో నష్టపోయినాం, ఎంతో కష్టాలు పడినాం, కేసులు వేయించుకున్నాం, జైళ్ళకి పోయినాం. కొంతమందికి న్యాయం దొరుకుతుంది, కొంతమందికి న్యాయం దొరకట్లే. కొంతమంది కేసులు పెట్టినవికి కోర్టుకు పోతారు, కొంతమంది పెట్టిన కేసులు కోర్టుకు పోవట్లే. కొంతమందికి శిక్ష తప్పించుకుంటారు, కొంతమంది శిక్ష పడుతుంది. అది ఏందనేది కూడా హైకోర్టులో న్యాయం, చట్టం పైన మాకు గౌరవం ఉంది, ఇంకా నమ్మకం ఉంది. ఎక్కడో చోట ఇంకా న్యాయం జరుగుతుంది, చట్టాలు ఉన్నాయి, మనల్ని కాపాడుతాయన్న నమ్మకం మాకు కూడా ఉంది. డెఫినెట్గా ఆ చట్టాలు అవన్నీ కొంతమందికే కాకుండా అందరికీ రావాలా, వచ్చేలాగా చేస్తాము అని తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా మేము మధ్యలో వదిలిపెట్టేది ఉండదు. చివరి వరకు న్యాయం దక్కేంత వరకు డెఫినెట్గా వాళ్ళతో మేము ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళలో ఒకలాగా మేము ఉంటారు మరొకసారి తెలియజేసుకుంటాం.